నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. కొంతమంది అడుగుతుంటారు, డాక్టర్ గారు మేము ఏం పని చేయకపోయినా ఉదయం నిద్ర లేయంగానే నీరసంగా ఉంటుంది. ఇది ఏమన్నా వయసు పెరగడం వలన వచ్చిన అలసటనా, లేకపోతే ఇంకేమన్నా కారణం? అనేది ఒక వ్యాధి కాదు, ఇది మన శరీరం ఇస్తున్న సంకేతం. మొట్టమొదటిది నిద్రలోపం. మీరు నిద్ర రాత్రి మేము 6 గంటలు నిద్రపోయాము, 8 గంటలు నిద్రపోయాము అనేది ముఖ్యం కాదు. క్వాలిటీ ఆఫ్ స్లీప్, నిద్రలో మీకు ఏమైనా గొరక ఉందా, లేకపోతే స్లీప్ అప్నియా, మధ్య మధ్యలో ఊపిరి ఆపేస్తుంటారు లేదా కదులుతూ ఉంటారు, ఇలాంటిది ఏదన్నా ఉందా అనేది చూసుకోవాలి. మీరు నిద్రపోతూనే ఉన్నా కూడా మీకు సరి అయిన ఆక్సిజన్ రాత్రంతా అందదు. అందువలన పగలు కూడా నీరసంగా, అలసటగా, నిద్ర వచ్చినట్టుగా, యాక్టివ్గా లేనట్టుగా ఉంటుంది. ఈ చిన్న లోపాలు మీకు ఏమన్నా ఉన్నాయేమో చిన్న టెస్ట్ల ద్వారా కనుక మీరు చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే మరింత ఉత్సాహంగా మీరు పనిచేయగలుగుతారు. రెండవది రక్తహీనత. ఇది ముఖ్యంగా మహిళల్లో కనిపిస్తుంది. మీకు కనుక రక్తహీనత ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా ఉండదు. ఎప్పుడైతే ఆక్సిజన్ సరఫరా ఉండదో అప్పుడు బాడీ మీకు సరిగ్గా పనిచేయదు. దానివల్లనే అలసటగా, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంత ఆహారం తీసుకున్నా, మీరు ఎంత యాక్టివ్గా ఉండాలని ప్రయత్నించినా, ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా అలసటగా ఉంటుంది. మీరు ఆ చిన్న పరీక్ష హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోండి. మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కొన్ని రోజుల పాటు ట్యాబ్లెట్లు, ఫుడ్ దీని ద్వారా మళ్ళీ మీరు రక్తహీనతను సరి చేసుకుంటే మీరు చాలా చురుకుగా, యాక్టివ్గా మీ పని మీరు చేసుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. మూడోది థైరాయిడ్ సమస్యలు, హైపోథైరాయిడిజం అని. థైరాయిడ్ కనుక తక్కువ ఉంటే జీవనక్రియలు మందగిస్తాయి, మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. కాబట్టి కొంచెం తిన్నా కూడా బరువు పెరిగిపోతూ ఉంటారు, అలసటగా ఉంటుంది. అట్లాగనే చలి కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే ఒక చిన్న పరీక్ష, TSH అనే పరీక్ష ద్వారా మీకు ఏమైనా థైరాయిడ్ ఉందా అని చూసుకోండి. దానికి కనుక మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడము, చిన్న టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎంతో తేడా కనపడుతుంది. ఇక నాలుగోది మధుమేహము లేదా డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్. ఒక్కోసారి షుగర్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయా అనేది చూసుకోండి. దాంతో కొంత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడము, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడము, అవసరమైతే చిన్న టాబ్లెట్లు తీసుకోవడం ద్వారా ఎంతో మార్పు కనపడుతుంది. ఐదోది మానసిక ఒత్తిడి లేదా స్ట్రెస్. బ్రెయిన్ ఎప్పుడు మదన పడుతూ ఏదైనా ఆలోచిస్తూ ఉందనుకోండి, ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. మెదడు నిరంతరం అప్రమత్తంగా ఉండడం వల్ల ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అందువలన కూడా నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఒత్తిడి ఏదన్నా ఉంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోది పోషకాహార లోపం, ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ B12, వీటి లోపం ఏమైనా ఉందేమో చూసుకోండి. విటమిన్ డి లోపం ఉంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, అట్లాగనే విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది కరెక్ట్ అవుతుంది. B12 ముఖ్యంగా మీరు వెజిటేరియన్స్ అయితే B12 లోపం ఉండే అవకాశం ఉంటుంది. చిన్న టాబ్లెట్స్, చిన్న జాగ్రత్తల వలన ఈ లోపం నుంచి బయటపడటం వలన అలసట లేకుండా ఉంటుంది. ఇక ఏడవది శారీరక వ్యాయామం లేకపోవడం. అలసగట్టగా ఉంటే మనం ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మనకు అలసట తగ్గిపోతుంది అనుకుంటాం, కానీ అలసట తగ్గదు, మరింత పెరుగుతుంది. మీరు క్రమబద్ధంగా వ్యాయామం చేస్తుంటే బాడీకి ఆక్సిజన్ అందుతుంది. దానివల్ల మాత్రమే మీకు అలసట తగ్గుతుంది. ఇక ఎనిమిదవది, కొన్ని మందులు వాడుతూ ఉండొచ్చు మీరు. వాటి దుష్పరిణామాల వలన కూడా అలసట ఉండొచ్చు. కొన్ని BP మందులు, అలర్జీ మందులు, ఒక్కొక్కసారి కొంచెం డిప్రెషన్కి, మానసిక సమస్యలకి కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఇలాంటి మందులు వాడడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్గా కూడా అలసట ఉంటుంది.